ప్రతి నేరంలో ఒక సాక్ష్యం మిగిలిపోతుంది. ప్రతి నేరంలో ఒక సాక్ష్యమే నిందితుని పట్టిస్తుంది. ప్రతి నేరంలో ఒక సాక్ష్యమే మొత్తం కేసును మలుపు తిప్పుతుంది. ఇప్పుడు సహస్ర హత్య కేసులో కూడా అటువంటిదే ఒక సాక్ష్యం నిందితుని పట్టించింది. 3 రోజుల పాటు పోలీసులు వెతికినా దొరకని ఆ సాక్ష్యం ఒక మాట. ఆ మాట ఏంటో తెలుసా? డాడీ డాడీ అని ఆ పాప చనిపోయే ముందు అరిచిందనే మాట. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? హంతకుడే. ఇప్పుడు పోలీసులకు దొరికిన ఈ 14 ఏళ్ల బాలుడే పోలీసులని మిస్లీడ్ చేయడానికి డాడీ డాడీ అనే ఒక మాటని వాడుకున్నాడు. పోలీసులు తనని అనుమానించకుండా ఆ బాలుడు ఒక తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నిజంగా పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా ఇలా ఆలోచించరేమో. హత్య చేసి కనీసమైన భయం లేకుండా 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. హత్య చేసి ఆ కత్తిని బాలికని కత్తితో పొడిచి ఆ కత్తిని కడిగి తీసుకొచ్చి ఇంట్లోనే ఫ్రిడ్జ్లో దాచాడు. హత్య చేసేటప్పుడు అతని ఒంటి పైన పడ్డ రక్తాన్ని తీసుకొచ్చి ఆ బట్టలున్న రక్తం పడ్డ బట్టలను తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేసి ఉతికి ఆరేశాడు. కన్న తల్లికి, తండ్రికి, సోదరికి కూడా ఈ విషయం తెలియదు. పోలీసులు చెప్తున్నారు, హత్య చేసిన రోజు ఇంట్లో ఆ బాలుడి సిస్టర్స్ ఉన్నారు, అట్లాగే ఫాదర్ తండ్రి కూడా ఉన్నాడట. వాళ్ళకెవ్వరికీ కనపడకుండా ఈ హత్యని దాచిపెట్టగలిగాడంటే ఎంత పెద్ద క్రిమినల్. మీరు మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా చూసుంటారు. స్పైడర్ సినిమాలో హంతకుడు ఎలా ఉంటాడంటే విలన్, హత్యకు గురైన వాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధను విని ఆనందంతో నవ్వుతూ ఉంటాడు. అటువంటి సైకిక్ మెంటాలిటీ ఇతనిలో కనిపించింది. ఎందుకంటే పోలీసులు వెతుకుతున్నారు, క్లూస్ టీమ్ వెతుకుతోంది. మొత్తం 5 బృందాలు హంతకుడి కోసం వెతుకుతుంటే వీని కూడా పోలీసులు దాదాపు 40 మందిని విచారించారు. 40 మందిని ఆ ఇంటి పక్కింటోలని, ఈ ఇంటోలని, ఆ ఇంటోలని ఒక 40 మందిని పోలీసులు విచారించారు. ఆ 40 మందిలో వీడు కూడా ఒకడున్నాడు. వీడిని అడిగితే నాకు వినిపించింది సాక్ష్యంగా మారాలనుకున్నాడు. విచిత్రం ఏంటంటే డైవర్ట్ చేయటం, చాలా తెలివిగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఏం చెప్పాడు? ఆ అమ్మాయి శబ్దం ఉదయం నాకు వినిపించింది, డాడీ డాడీ అని 4 సార్లు పిలిచింది అని చెప్పేసి పోలీసులకు కూడా ఒక మిస్లీడ్ సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వీడు హంతకుడని గుర్తుపట్టలేకపోయారు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, పోలీసులే చెప్తున్నారు. ఒకసారి సిపి, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మాటలు వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్. అంటే అర్థమైంది కదా సిపి అవినాష్ మహంతి చెప్తున్న మాటలు వింటుంటే మీకు అర్థమైంది కదా వాడి బ్రెయిన్ ఏ స్థాయిలో పనిచేసిందో. డియర్ పేరెంట్స్, ఒకసారి ఆలోచించండి. హంతకుడు ఇటువంటి నేరాలకు పాల్పడే హంతకుడి బ్రెయిన్ ఎంత స్మార్ట్గా పనిచేసిందో. వీడి బ్రెయిన్లో హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో ఒక మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ఉంది. ఎందుకుందంటే వీడు మామూలు నేరస్తుడు కాదు. అందరూ అనుకుంటున్నట్టుగా ఇతడు 14 ఏళ్ల బాలుడుగానే చూస్తున్నారు, కానీ వీడు 14 ఏళ్ల బాలుడు కాదు. 14 ఏళ్ల లోపే వీడికి కావాల్సినంత క్రైమ్ నాలెడ్జ్ ఆ బ్రెయిన్లో ఉందని మనం ఖచ్చితంగా ఇక్కడ వాదించి తీరాల్సిందే. ఎందుకంటే వాడు రాసుకున్న ఒక లెటర్ నిన్న ఫస్ట్ బయటపడింది. అంతా మీడియా అంతా ఒకటే మాట చెప్పింది ఏంటంటే, ఆ గోడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఆ గోడపై నుంచి దూకి యువతలకు వచ్చాడు కదా. అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వాడు ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ లెటర్లో ఒక దొంగతనం ఎలా చేయాలో ఒక మాస్టర్ ప్లాన్ స్కెచ్ చేసి పెట్టాడు. ఆ లెటర్లో రాసుకొని అది సజ్జ మీద పెట్టాడు. అది 1 రోజుల క్రితం రాసుకున్న లెటర్ అని తెలుస్తుంది. అంటే ఇంకెక్కడో దొంగతనం చేయడానికి వీడికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. కట్ చేస్తే వీడు బ్యాట్ని దొంగిలించడానికి వచ్చేటప్పుడు వెంట కత్తి తెచ్చుకున్నాడని చెప్తున్నారు పోలీసులు. నల్ల పిడి ఉన్న ఒక కత్తిని తీసుకొని వచ్చాడని చెప్తున్నారు పోలీసులు. అంటే ఎవరైనా ఇతను బ్యాట్ను దొంగిలించేటప్పుడు అడ్డుపడితే కత్తితో బెదిరించి పారిపోవాలని, లేకపోతే కత్తితో పొడిచి పారిపోవాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్టుగానే సహస్ర అడ్డుపడింది. సహస్రని ఆ మంచం మీద ఆమె ఉన్న గదిలోనే అడ్డుకున్న గదిలోకి తోసుకెళ్ళి, చూడండి మీరు చూస్తున్నారు బెడ్, ఈ బెడ్ పైనే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేసి, ఒక్కసారి కాదు నా సామిరంగా, ఇట్లాంటి వాణ్ణి ఏం చేయాలి?
ఒక్కసారి కాదు 21 కత్తిపోట్లు దొరికాయి ఆ బాలిక ఒంటిపైన. మీ అందరూ రోజు చూస్తున్నారు. అంటే ప్రాణం పొయ్యిందాకా పొడిచాడు, ప్రాణం పోయే వరకు పొడిచాడు. ఆ బంగారు తల్లి ప్రాణం పోయే వరకు పొడిచాడు. ఇటువంటి వాడిని బాల నేరస్తుడు అనగలమా? ఇంత క్రైమ్ హిస్టరీ ఉన్న ఇతన్ని బాల నేరస్తుడు అనగలమా? వీళ్ళ మదర్ చెప్తోంది గతంలో ఒక ఫోన్ని కొనుక్కొని వచ్చాడట. ఆ ఫోన్ ఎక్కడ కొన్నాడు అని అడిగితే సమాధానం కూడా లేదంట. ఆ ఫోన్ ఎక్కడి నుంచి కొన్నావురా అని అడిగితే సమాధానం కూడా లేదంట. అలా మదర్ చెప్తోంది. ఆ తల్లి ఏడుస్తుంది చూడండి, ఆ సహస్ర తల్లి ఏడుస్తుంది చూడండి, సమాధానం కూడా లేదంట. హత్య జరిగిన రోజు అందరూ ఎంక్వైరీ చేస్తుంటే సహస్ర తండ్రి కృష్ణ వచ్చి వీని చూశాడు. ఎక్కడ? ఆ ఇంటి దగ్గరే, హత్య జరిగిన ప్లేస్లోనే ఆ ఇంటి దగ్గర అందరూ ఏడుస్తున్నప్పుడు అక్కడికి వచ్చాడు. వీడు వచ్చి సహస్ర తమ్ముడు ఉన్నాడు కదా, వాడిని ఓదారుస్తున్నాడు. ఎందుకంటే వాడి బ్యాటే కొట్టేశాడు. వాడి బ్యాట్ని కొట్టేయడానికే, వాడి బ్యాట్ని ఎత్తుకుపోవడానికే వీడు దొంగతనం చేశాడు. వచ్చి సహస్ర తమ్ముడిని ఓదారుస్తున్నాడంట. ఓదారుస్తున్న సమయంలో సహస్ర తండ్రి అడిగాడు, నువ్వు ఎప్పుడైనా ఏమైనా చూసావా ఇక్కడ అని చెప్తే మళ్ళీ మిస్లీడ్ చేశాడు. ఒక్కసారి సహస్ర తండ్రి మాటలు వినండి, మళ్ళీ మిస్లీడ్ చేశాడు. నేను చూడలేదు, కానీ డాడీ అనే మాటలు విన్నా, 4 సార్లు విన్నా. ఎంత అబద్ధాన్ని, ఎంత అతికేటట్టు చెప్పాడు చూడు, 4 సార్లు విన్నా అని చెప్పాడంటే. ఒకసారి సహస్ర తండ్రి మాటలు వినండి. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ పాప డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండే వాడు, ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండ. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు స్పాట్. అంటే చూడండి, హత్య చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ని గమనిస్తున్నాడు. పోలీసు జాగిలం వచ్చింది, జాగిలాన్ని గమనిస్తున్నాడు. పోలీసు జాగిలం ఎక్కడి దాకా వెళ్ళిందో ఆ వెళ్ళిన ప్రాంతాన్ని గమనించాడు. పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారో అది గమనిస్తున్నాడు. హత్య జరిగిన ఇంట్లోనే, ఏదైతే బాలిక చనిపోయిందో ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ పేరు ఇప్పుడు చెప్పడానికి లేదు అధికారికంగా. ఆ వ్యక్తుల్ని తీసుకెళ్ళి విచారిస్తుంటే, వాళ్ళపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుంటే వాళ్ళని గమనిస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడానికి గమనిస్తున్నారు. మొత్తం స్టేట్ మీడియా, రాష్ట్రంలో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఛానల్స్ వచ్చి అక్కడ మైకులు పెట్టి హంతకుడెవరని ఒక్కొక్క వివరాన్ని ఆరా తీస్తుంటే అది చూస్తున్నాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్ళని, హంతకుల మీద అనుమానాస్పదంగా ఎవరైనా వీడియోలు చేస్తే, లైవ్లు చేస్తే వాళ్ళని ఆ కాలనీ సభ్యులంతా వ్యతిరేకించడాన్ని గమనిస్తున్నాడు. అంటే ఒక క్రిమినల్ సీన్ ఆఫ్ అఫెన్స్ తర్వాత, సీన్ ఆఫ్ అఫెన్స్లో జరుగుతున్న ప్రతి సీన్ని ఎంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. టీవీ సీరియల్లోనో లేకపోతే వెబ్ సిరీస్లోనో హంతకుడు ఎంతో దూరంలో లేడు అని చెప్తూ ఉంటారు మనకు పోలీసులు. హంతకుడికి చాలా దగ్గరలో ఉన్నాం, చేరువలో ఉన్నాం, ఎంతో దూరంలో లేను. ఒక్క క్లూ దొరికితే హంతకుడు దొరికిపోతాడు. మొత్తం విచారణ, ఇవన్నీ పోలీసులు అంటే వెబ్ సిరీస్లో, సినిమాల్లో కనిపించే విధంగా వాడు నిజ జీవితంలో, ఈ 14 ఏళ్ల హంతకుడు నిజ జీవితంలో ఒక వెబ్ సిరీస్ని కల్లారా చూశాడు. మామూలు క్రిమినల్ అంటారా? ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇప్పుడు పోలీసులు చెప్పిన నిజం కావచ్చు, లేకపోతే సహస్ర తండ్రి చెప్తున్న నిజం కావచ్చు, ఇవన్నీ వింటుంటే వీడు మామూలు క్రిమినలా? వీడిని బాల నేరస్తుడనే అనాలా? చట్టం బాల నేరస్తుడిగానే చూస్తుంది కాబట్టి వయసురీత్యా, కానీ బాల నేరస్తుడు అనాలా? ఒక్కసారి ఆలోచించండి. మీరేమంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.